హల్లెలూయా 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 హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నామంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, యేసయ్యా. జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా. యేసయ్యా జీవిస్తున్నానంటే నీ కృపా. చప్పట్లు కొడదాము గట్టిగా. యేసయ్యా నేను ఈ క్షణాన బ్రతికి ఉన్నానంటే నీ కృప నాయనా. దానికి కారణం నీ కృపేనయ్యా. నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నీ కృపను బట్టి ఊపిరి తీసుకుంటున్నానయ్యా. నీ కృపను బట్టి కదలగలుగుతున్నానయ్యా. యేసయ్యా అందరూ ఆరాధన చేద్దామా? మహిమ పడుద్దాం మన తండ్రిని, మహిమ పడుద్దాం మన తండ్రిని. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. యేసయ్యా యేసయ్యా నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నువ్వు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, యేసయ్యా. జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. యేసయ్యా సాగలేక నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నప్పుడు నీ కృప నన్ను బ్రతికించిందయ్యా. నీ కృప నన్ను నిలబెట్టిందయ్యా. నీ
కృప నన్ను నడిపిస్తూ ఉందయ్యా. నీ కృప నీ సేవలో నన్ను కొనసాగింపనివ్వనిస్తుంది ప్రభువా. అందరము ప్రభుని హెచ్చిద్దాము, ఆయన కృపని హెచ్చిద్దాము. కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతున్న ఆ దేవుని ఆరాధిద్దాము. ఏమీ ఆలోచించొద్దు, మనసులో ఒకటే గురి, మనసులో ఒకటే ఆలోచన. యేసయ్యా, నా యేసయ్యా, నా జీవితమంతా ప్రయాసలో పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలో పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప యేసయ్యా, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఒప్పుకుందాము. ఏ యోగ్యత నాలో లేదయ్యా, పరిశుద్ధత నాలో లేదయ్యా. నీ కృపలో నాకు భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా. ఎలుగెత్తి కృపను సమృద్ధిగా చూపించుచున్న మన రక్షకుడు విమోచకుడైన యేసు పేరుని ఉచ్చాటన చేద్దాము. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, మా యేసయ్యా, ఓ యేసయ్యా, మా యేసయ్యా. సర్వశక్తిమంతుడవగు మా దేవ, నీ కృపను బట్టి, నీ కృపా సమృద్ధిని బట్టి మమ్మల్ని బ్రతికించుచు ఉన్నావయ్యా. మనుషులందరి మీద నీ కృపను బట్టి జాలి పడుతూ ఉన్నావు. మనుషుల యొక్క తప్పిదాలను నువ్వు లెక్కించి చూస్తే గనక ప్రభువా, మా అపరాధములను నువ్వు లెక్క పెడితే గనక ప్రభువా, మేమందరం ఏనాడో నశించిపోవలసినటువంటి వారమై ఉన్నామయ్యా. తండ్రి,
నీ కృపను బట్టి మమ్మలను జ్ఞాపకము చేసుకొని మా పాప దోషపరాధములను తూర్పునకు పడవునకు ఎంత దూరమో అంత దూరం విసిరివేసి ప్రభువా అగాధ స్థలములో పడవేసిన ఆయన నీ కృపతో మమ్మల్ని క్షమించి నీ కృపతో పరిశుద్ధపరిచి నీ కృపతో నిలబెట్టుచు ఉన్నావు ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ప్రభువునందుండి మృతునందునటువంటి మృతులు ధన్యులు అని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా మా ప్రియులు ప్రభువా మీ యొక్క దాసులు మా ఆత్మీయ తల్లిదండ్రులు నాయన ప్రభువా మీ పిలుపును అందుకొని మీ మహిమలోనికి వారు చేర్చబడి ఉన్నారు. నిరీక్షణ లేని వారి వలె మేము దుఃఖపడకుండా ప్రభువా ఎదుగో నిరీక్షణ కలిగి దుఃఖ నివారణ పొందుకొని నీ పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాము. అదే భాగముగా ప్రభువా ఇదిగో 2022వ సంవత్సరములో గత సంవత్సరం అయితే సభలు మరి క్యాన్సిల్ అయినాయి ప్రభువా. మరి ఈ సంవత్సరము ఈ సభలను ప్రభువా నాయన ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకొని కొనసాగించుకోవడానికి కృపను చూపుతా ఉన్నారు. 3 రోజుల సభల్లో మీ ఆత్మను మా మధ్యలో అల్లలాడింపచేయండి పరిశుద్ధాత్మ. ప్రతి విధమైన అపవాది యొక్క క్రియలను లయవ చేయండి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీ యొక్క సవడి ఇక్కడ వినిపింపచేయండి. పరిశుద్ధాత్మ మీ స్వరాన్ని ఇక్కడ వినిపింపచేయండి ప్రభువా. వాక్యము విచ్చడానికి మేము పిలిపించిన దైవ దాసులను నాయన కరుణ కుమార్ గారిని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ప్రత్యేకమైన అభిషేకముతో నింపండి నాయన. సమకూర్చబడిన ఈ నీ బిడ్డల యొక్క నాయన క్షేమము నిమిత్తమై ఆరోగ్యకరమైనటువంటి చక్కని నాయన ప్రభు వర్తమానాన్ని అందించడానికి దైవ దాసులను బలపరచండి ప్రభు. వాక్ చాతుర్యముతో కాక వాక్ శక్తితో